గోత్రం. గోత్రం అంటే మనందరి యొక్క పెద్దలు కూడా ఒకప్పుడు గోసేవ చేసి తామర తంపరగా సంతానాన్ని పొంది ఇంత పెద్ద వంశవృక్షం పెరిగి మన వరకు వచ్చింది. అంటే గోసేవ సంతానకారకము. గోసేవ చేస్తే లభించనిది లోకంలో ఉండదు. అందుకే ఏ పెద్ద కార్యం చెయ్యండి, గోవుని దానం చెయ్యండి అంటారు. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కూడా వైతరిణి నది అని దాటవలసి ఉంటుంది. ఆ నదిని దాటడం చాలా దుష్కరమైనటువంటి కర్మ. అది గోదానం ఎవరైనా చేశారా అని చూస్తారట. చూసి గోదానం చేసిన వాడైతే వాడికి గోవు అక్కరకొచ్చి గోవు తోక పట్టుకుని అందులో మునిగిపోవలసిన అవసరం లేకుండా ఆ భయంకరమైనటువంటి నదిని దాటిపోయి వెళ్ళిపోతాడు. అంటే గోవు ఎంత రక్షించగలదు అంటే శరీరము పతనమైపోయిన తరువాత జీవుణ్ణి కూడా కాపాడగలిగినది ఏది అంటే గోవు. ఆ గోదానం చేసినటువంటి వాడు అంత రక్షింపబడతాడు.